పుచ్చుకొనుట, ఇచ్చుట అన్నవి రెండు ఉన్నాయి. వీటిల్లో ఏది ధన్యకరమైంది అన్న విషయంలో వాక్యం ఏం తెలియచేస్తూ ఉంది అన్న విషయాలు మనం నేర్చుకుందాం. ఏమా అంటే పుచ్చుకొనుట కన్నా కూడా ఇవ్వటము ధన్యకరమైన విషయం అని మీరు అంటారు. మంచిది ఏమా, మంచిది. ఇది అందరికీ తెలుసా? తెలిస్తే ఎంతమంది ఇచ్చి ధన్యత పొందుతున్నారు? తెలిసి కూడా ఇవ్వటం లేదా, చేయటం లేదా? తెలియకపోతే ఎక్స్క్యూజ్ ఉంటుంది దేనికైనా, తెలియక చేశాము అని. తెలిసి కూడా చేయకపోతే ఎక్స్క్యూజ్ అన్న విషయాన్ని కోల్పోతాం. తెలిసి చేయకపోతే అది పాపంగా ఎంచబడుతుంది. కనుక ఏం ధన్యత అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం ఈరోజు. అందరం ధన్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాసినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. లోకాభక్తుడు రాశాడు పౌలు గారు చెప్పిన మాటల గురించి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే యేసు ప్రభువు వారు చెప్పింది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. కానీ చాలామంది పుచ్చుకుంటానికి ఇష్టపడతాము కానీ ఇవ్వటానికి ఇష్టపడం. దానివల్ల ధన్యతను పోగొట్టుకుంటా ఉన్నాం. చెప్పటం తేలికే అందరికీ, నాకైనా ఎవరికైనా. కానీ చేయటం, పాటించటం అన్నది కొంచెం కష్టసాధ్యంగా అనిపిస్తుంది. యేసు ప్రభువు వారు చేసి చూపించారు. యేసు ప్రభువు వారిని మాదిరిగా తీసుకొని పౌలు గారు కూడా చేసి చూపించారు. ఆ విషయాన్నే ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. సంఘాలకి రాసినటువంటి విషయాలు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. యావత్తు కాదు ఇది. అంటే ఏంది? మొత్తం కలిగిందంతా వ్యయమంటే ఖర్చు చేయటం. నాకు కలిగిందంతా మీ కొరకు, మీ ఆత్మల రక్షణ కలగటం కొరకు నేను ఖర్చు పెడతాను. అవసరమైతే నన్ను నేను కూడా ఖర్చు పెట్టేసుకుంటాను. చాలమ్మా. పౌలు గారు చెప్తున్న మాట కదా, దేవుని పని నిమిత్తము, దేవుని సేవకై, ఆత్మల రక్షణకై నాకు కలిగిందంతా నేను ఖర్చు పెడతా, ఇచ్చేస్తా. అవసరమైతే నన్ను నేనే అర్పించుకుంటా, నా ప్రాణాన్ని సైతం ప్రియమైందిగా ఎంచుకోను అని చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం కదా. పౌలు గారు యేసు ప్రభువాన్ని మాదిరిగా తీసుకున్నాడు. ఆయన కూడా సమస్తాన్ని ఇచ్చేశాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు. ఎవరు? యేసు ప్రభువారు. అదే మాదిరిగా తీసుకొని పౌలు గారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఏం చెప్పాడంటే, మొదటి పత్రిక, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. నాకు మాదిరి ఆయనే. యేసు ప్రభువారే మనకు మోడల్. మీరు నన్ను పోలి నడుచుకోండి.
ఎందుకని? ఆ, ఇప్పుడు ఆయన ఆయన ప్రకారం చేశాడు కాబట్టి నడుచుకోమన్నాడు. ఇంకేమైనా? ఎందుకని పౌలు గారు నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు? ఏమ్మా? ప్రత్యేకంగా ఎవరు? దేవుడు పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. అందుకని ఆయన మార్గంలో మనం కూడా పోవటం మంచిదని. ఇంకా 4వ అధ్యాయము 16వ వచనం. నేను ఆత్మీయ తండ్రిని, నేను సువార్త ద్వారా మిమ్మల్ని కనుక్కున్నా. మీరు నా బిడ్డలు. బిడ్డలు తండ్రిని పోలి నడుచుకున్నట్టుగా నేను తండ్రి అయినటువంటి దేవుణ్ణి, యేసు ప్రభువారిని పోలి నడుచుకున్నట్టుగానే నా బిడ్డలు కాబట్టి మీరు, నేను సువార్త ద్వారా మిమ్మల్ని బలపరుచుకొని కనుక్కున్నాను కాబట్టి ప్రతి బిడ్డ కూడా తన తండ్రిని పోలి నడుచుకోవటం అన్నది మంచిది. లేకపోతే దేవుడు కూడా చాలాసార్లు చెప్పాడు, మీ నాన్నలాగా నడువు, మీ నాన్నకు తోడై ఉన్నట్టు నేను తోడుంటాను. సొలొమోనుతో కూడా చెప్పాడు, మీ నాన్న న్యాయ ప్రకారంగా ధర్మశాస్త్రంగా ఏ విధంగా నడుచుకున్నాడో నువ్వు కూడా అలా నడుచుకో అని దేవుడు చెప్పాడు. బిడ్డలు ఎవరైనా వాళ్ళ నాన్న మంచివాడేరా ఈడే మరి అని అంటారు. బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఆ నాన్నకి ఇలాంటి లేవు, మరి పిల్లలకి ఎట్టొచ్చినాయో కానీ అంటారు. కాబట్టి పిల్లలందరూ తండ్రిని పోలి నడుచుకోవాలి. నేను తండ్రిని కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోవాలి, నేను సువార్త ద్వారా నేను కనుక్కున్నాను అని పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. మనము కూడా తండ్రి అయిన దేవుని పోలి నడుచుకోవాల్సిన బాధ్యత బిడ్డలమైన మనకి ఉంది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆయన కూడా మనకిచ్చాడా, ఇవ్వలేదా? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏమేమి ఇచ్చాడు? సృష్టిని కలుగు చేసింది మన కోసమే. ఆయన ఉంచుకున్నాడా, మనకిచ్చాడా? ఏమా? సృష్టిని మనకే ఇచ్చాడు. ఏమా? సృష్టిలో ఆయన చేసిన సమస్త వాటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఏలమన్నాడు, పరిపాలన చేసుకోమన్నాడు, వాటిని మన కాళ్ళ దగ్గర పెట్టాడు. మనకు తెలుసు కదా, ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఇవి ఆదాముతో చెప్పిన విషయాలు కూడా మనం చూస్తాం. దీన్ని మళ్ళీ ఎత్తి కీర్తనకారుడు 8వ అధ్యాయంలో చెప్పిన మాటలు మనం చూస్తాం. ఇన్ని చోట్ల దేవుడు రాయించాడు కదా, భూజంతువులన్నిటినీ కూడా మానవుని కాళ్ళ దగ్గర పెట్టాడు, పాదముల దగ్గర పెట్టాడు. సమస్త సృష్టిని తను చేసిన సమస్తాన్ని కూడా మనకిచ్చేశాడు. పంచభూతములైనటువంటి భూమి ఆకాశాలు, పంచభూతాలు చెప్పండి. సూర్యుడు, గాలి, అగ్ని, ఆకాశము, భూమి, వీటిని పంచభూతాలు అంటారు. ఇవి ఎవరి కోసం? మన కోసమే. నీరు తాగకపోతే మనం ఎక్కువ కాలం బ్రతకలేం. అన్నం లేకపోయినా కొన్నాళ్ళు పర్లేదు కానీ మరి గాలి లేకపోతే టపే. కాబట్టి తప్పనిసరిగా దేవుడు మనకు అవన్నీ ఇచ్చాడు కాబట్టి మనం చెల్లించగలుగుతా ఉన్నాం, జీవించగలుగుతా ఉన్నాం. ఇంకా మానవ జన్మనిచ్చాడు. ఈరోజు మానవులుగా ఈ లోకములో మనం జీవించే ధన్యత దేవుడిచ్చిందే. ఏమా? నువ్వంతటికి నువ్వు, నా అంతటికి నేను పోరాడేమని వచ్చావా? దేవుడు ఇచ్చిందే ఈ మానవ జన్మ. దేవుని యొక్క దానమే. ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృపే, దేవుడిచ్చిన ఆయుష్యే. ఎందుకంటే ఆయుష్ కాలము దేవుని వశములో, దేవుని చేతిలో ఉంది. ఈరోజు చూడని, ఉదయాన్నే ప్రార్థన చేశారు కదా, ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన. మమ్మల్ని అయితే సజీవుల లెక్కలో ఉంచావని అమ్మాయి స్తుతులు చెల్లించింది ఉదయకాల సమయంలో. నిజంగా మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం, ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నాం.
ఎంతోమంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నారు. అలాగ ఉండమని కాదు కానీ ఇదంతా దేవుని కృప వల్లే, అంతేగాని మనం గొప్పతనం వల్ల కాదు. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పోషించాడు, సంరక్షించాడు కదా. శరీరాన్ని, ఆత్మనిచ్చాడు, అంతరింద్రియాలను కలుగు చేశాడు. అవన్నీ కూడా సక్రంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏ అవయవం లేకపోయినా కూడా మనది అవిటి జీవితం అయిపోయేది. కానీ దేవుడు అన్నీ కూడా మనకి అన్ని ఇచ్చాడు, అన్ని సక్రంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి ధన్యత. జ్ఞానం ఇచ్చాడు, ఆయన జ్ఞానవంతుడు కాబట్టి సమస్తం తెలుసుకుంటానికి, గ్రహించటానికి మానవ హృదయాల్లో దేవుడు శాశ్వత కాలమైన జ్ఞానాన్ని ఉంచాడు. ఇదంతా ఆయన ఇచ్చిన ధన్యతే కదా. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునే ధన్యత ఇచ్చాడు. భార్య భర్తలు జత చేయబడ్డారు. వారిని దీవించటం వల్ల వారికి సంతానం ఇచ్చాడు దేవుడు కదా. మన ద్వారాగా, ఒక స్త్రీ ద్వారాగా సంతానం కలుగుతూ ఉంది కదా. మరి దేవుడిచ్చిన ధన్యతే కదా. బిడ్డలకి జ్ఞానం, ఎదుగుదల, ఆయుష్, ఆరోగ్యాలు, వారికి ఉద్యోగాలు, వారికి మంచి భవిష్యత్తు. మళ్ళీ చక్రం మామూలుగా తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అన్నీ దేవుడిచ్చినవే. నీకున్న సమస్తం, కట్టుకుంటానికి ఉన్న వస్త్రాలైనా, ఉండటానికి ఉన్నటువంటి నివాసమైనా, ధరించుకుంటానికి ఉన్న ఆభరణాలైనా సమస్తము దేవుడిచ్చిందే. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నావంటే అది దేవుని యొక్క ఆశీర్వాదమే. ప్రసంగి అంటాడు 5వ అధ్యాయం 19వ వచనంలో, ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చి దాన్ని అనుభవించే భాగ్యము, ధన్యత, అన్నపానములు పుచ్చుకునే యోగ్యత, తన కష్టార్జితంలో సంతోషించే భాగ్యము వీలు కలుగు చేయబడిందంటే ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదమే. లేకపోతే చాలా మంది సంపాదించి కూడబెట్టారు, తినలేరు, నడవలేరు, అనుభవించలేరు. కానీ మనకి దేవుడు అన్నీ అనుభవించే ధన్యత ఇచ్చాడు. నువ్వు సంపాదించుకున్నది నువ్వు అనుభవించగలుగుతున్నావు. ఆహారం పుచ్చుకోగలుగుతున్నావు. ఎంతోమంది ఆహారం పుచ్చుకోలేని వారు ఉంటున్నారు. కనీసం ఒక ఇడ్లీ కూడా తినలేని వారు చాలామంది ఉన్నారు. మరి ఉంది, కోట్లు పడిగెత్తారు వాళ్ళు. కానీ దేవుని కృప ఎంత గొప్పగా ఉందో. మనం కలిగిన సమస్తము, నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నానని పౌలు గారు కొరింథీయులకు రాస్తాడు కదా. 15వ అధ్యాయం 10వ వచనం మొదటి పత్రికలో ఉంది ఈ మాట. సరే, నువ్వేమై ఉన్నావు అది దేవుని కృప కాదా? నీ కష్టార్జితమా? నువ్వు సంపాదించుకున్నాదా? నీకున్న ఈ స్థితి అంతా కూడా నువ్వు వస్తా పట్టుకొచ్చిందా? కాదు కదా, దేవుడిచ్చిందే కదా. ఆదాము కలుగు చేసిన తర్వాత ఒంటరిగా ఉండడం మంచిది కాదని స్త్రీని కలుగు చేసి, జత చేసి, వివాహాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసి, దేవుని తోట అయినటువంటి ఏదెనులో వారిని ఉంచాడు. సమస్తాన్ని చూసుకోమన్నాడు. కానీ దేవునికి అవిధేయులై దేవుడు చేయవద్దన్నది చేసి మరణం తెచ్చుకున్నారు. అప్పుడు దేవుడు వారి కర్మకు వాళ్ళని వదిలేసాడా? వదిలేలా.
రక్షణ వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానంగా పుడతానని. మనం చేసిన అవిధేయతను తప్పించటానికి ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవుడుగా, దాసుడుగా, రిక్తుడుగా ఈ లోకములో జన్మించి మనం పొందవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని మన స్థానములో నిలిచి ఆయన పొంది మనకు విడుదల ఇచ్చాడు, రక్షణ తెచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు, మనల్ని కొనుక్కున్నాడు, క్రయధనము చెల్లించాడు. దేవుడు ఏం చేయలేదంటారు? దేవుడు నీకేమి ఇవ్వలేదంటారు? ఇంత చేసిన, ఇంత ఇచ్చిన దేవునికి నువ్విచ్చేదంత ఏమ్మా? ఏమి ఇవ్వగలుగుతున్నావు? వాగ్దానం చేసిన ప్రకారంగానే దేవుడు స్త్రీ గర్భంలో జన్మించి అవన్నీ జరిగించాడు. ధర్మశాస్త్రములో దేవుడు కొన్ని ఆంక్షలు, కట్టడలు, విధులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. వాటిల్లో ప్రాముఖ్యమైంది 30వ అధ్యాయ నిర్గమాకాండం 11వ వచనం. ప్రాణము కాపాడినందుకు క్రయధనము చెల్లించాలి. ఈరోజు సజీవులుగా దేవుడిని నుంచినందుకు దేవునికి కానుక సమర్పించాలి. దాన్ని ప్రాణ పరిహార క్రయధనము అన్నారు. చదువమ్మ. ఏ వయసు నుంచి ఇవ్వాలి? చదువమ్మ. అప్పుడు తెగుళ్ళు రావు, అనారోగ్యాలు రావు. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి, నిన్ను కాపాడినందుకు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చినందుకు నువ్వు దేవునికి కృతజ్ఞతగా నువ్వు కానుక చెల్లించావు కాబట్టి నీకు రోగాలు రావు. నువ్వు చెల్లించకపోతే రాబట్టుకోవడానికి తెలుసు కాబట్టి దాన్ని హాస్పిటల్ పాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ నువ్వు దేవునికి ఇస్తావా, డాక్టర్లకు ఇస్తావా అన్నది నీ ఇష్టం. దేవుడు ఏ విధంగా రాబట్టుకుంటాడు కదా. నేను నినివేకి వెళ్ళను అని భీష్మించుకొని తర్షీషుకుపోతే ఊరుకున్నాడా? తుఫాను పుట్టించాడు, తీసుకొచ్చాడు, పడేసాడు. దేవుడు చేపించాలంటే నీకు పెద్ద కష్టమేం కాదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సందుకు వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాకుండా తమను సజీవులుగా ఉంచినందుకు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చినందుకు దేవునికి కానుక సమర్పించాలి. అలా సమర్పిస్తే దేవుడు స్వస్థత ఆరోగ్యాలు ఇస్తాడు, మళ్ళీ కాపాడుతాడు. అది కట్టడి విధి. చదువమ్మ. అర తులము తెచ్చి ఇవ్వాలి. 20 చిన్నాలు, తులానికి 20 చిన్నాలు కదా. అది దేవునికి ప్రతిష్టార్పణ కింద. అర్పణ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడినందుకు అర్పణ ఇవ్వాలి. అది దేవునికి ప్రతిష్టార్పణ. మనం దేవునికి ప్రతిష్టార్పణ ఇచ్చేవాళ్ళు ఎవరు లేవు. చదువు. ఎవరెవరు ఏ వయసు నుంచి ఇవ్వాలి అంటే 20 సంవత్సరాలు పైబడ్డవాళ్ళు. అర్పణ ఇవ్వాల్సిందే. అది మీ ప్రాణానికి పైకే ధనముగా ఎంచబడుతుంది, ఉంటది. దేవుని సన్నిధిలో ఉంటది. అది జ్ఞాపకార్థంగా ఉంచబడుతుంది. నువ్వు చెల్లించింది. చదువు. ఇక్కడ వ్యత్యాసం ఏమి లేదు దేవుని దృష్టిలో. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ ఇవ్వాలి, మేము మరి పేదవాళ్ళం తక్కువ ఉన్నాం అని లేదు. ఎవరైనా సరే నియమమే, కట్టడే.
వాళ్ళు ధనవంతులైనా పేదోళ్ళైనా, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా తప్పనిసరిగా ఇవ్వటం అన్నది చట్టం. చదువు. మళ్ళీ ప్రాయచిత్తార్థం కూడా తీసుకోవాలి. చేసిన తప్పులు చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, దానికి క్రయధనం చెల్లించాలి. అది ఎందుకు ఏంటంటే దేవుని సేవ జరగాలి. దేవుని సేవ జరగాలి. సేవ చేస్తున్నటువంటి వ్యక్తి జీవించాలి. కాబట్టి ఇవన్నీ చేస్తే, అవి ఇస్తే ఆయనకి లోటు లేకుండా ఉంటే, సంతోషంగా చేస్తే మీకు ప్రయోజనం, మీకు క్షేమము కలుగుతుంది. చదువమ్మ. అది జ్ఞాపకార్థంగా దేవుని స్థుతిలో ఉంచబడాలి, లేకపోతే పరిహారం చెల్లదు. కాబట్టి దేవుడు పరిహారం చెల్లించాడు తన ప్రాణాన్ని. ఈ కట్టడి ఉంది కాబట్టి, ఈ చట్టం ఉంది కాబట్టి దేవుడు క్రయధనముగా విమోచన క్రయధనం, ప్రాణ విమోచన క్రయధనాన్ని తన రక్తం ఇచ్చి చెల్లించాడు. ఆయన్ని 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు. వెండి చెల్లించారు, వెండికి అమ్ముడుపోయాడు ఆయన. ఆ వెండి పొలము కొనబడింది. అదే విషయాన్ని పౌలు చెప్తాడు కొరింథీ పత్రికలో, 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఇది సనుక్కోవటంలో సనుక్కుంటారు, బలవంతం కాదు ఇది. దేవుడు కృపను విస్తరింపు చేస్తాడు. దేవుడు వెదజల్లిచ్చాడు. అది నీకు ఫలం రావాలంటే విత్తనం వేయాలి. నువ్వు కొద్దిగా విత్తనం వేస్తే కొద్దిగా వస్తుంది, విస్తారంగా ఎత్తితే విస్తారంగా వస్తుంది. మీరు భాగ్యవంతులు కావాలి అంటే మీ నీతి ఫలం వృద్ధి పొందాలి. ఔదార్యం వల్లే వృద్ధి పొందుతుంది. అప్పుడు కృతజ్ఞత చెల్లించే అవకాశాలు కలుగుతాయి. ప్రభువా, నన్ను పోషించావయ్యా, నా అవసరాలు తీర్చావు అని వాళ్ళు కూడా చెప్పగలిగిన వారుగా ఉంటారు. ఇది పరిశుద్ధుల అక్కరాలకి ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి పనిచేసే ఎద్దుకు చిక్కం పెట్టరు. ఇది ఎద్దుల గురించి చెప్పింది కాదు, కానీ మన గురించే చెప్పబడిందని చెప్పాడు ఆయన. ఏమ్మా, కాబట్టి దేవుడు వాటన్నిటిని చెల్లించాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువు చెప్పిన మాటలో, ఇవ్వండి మీకు ఇవ్వబడును. కాబట్టి ఇవ్వకుండా మనం పొందలేమన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవునికి ఇచ్చువారుగా ఉండాలి. ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటారు? సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. దేవుడు అడుగుతున్నది హృదయాన్ని. అది కూడా ఏమైనా మంచిదా, యథార్థమైందా, మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, ఆ హృదయాన్ని ఇస్తే దేవుడు శుభ్రపరుస్తాడు. అందుకని చెడిపోయిన నీ హృదయాన్ని, పాడైపోయిన నీ హృదయాన్ని, పాపముతో నింపబడినటువంటి నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అది నీ మేలు కొరకే, దాన్ని శుద్ధి చేయటానికే. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి ఎంతమంది హృదయాన్ని ఇచ్చారు?
మీ హృదయంలో దేవునికి ఎంత చోటు ఉంది? ఇంకా దేవునికి సమయం ఇవ్వాలి. ఎంత సమయం ఇవ్వగలుగుతున్నావు నువ్వు దేవునికి? దేవుడు రోజుకు నీకు 24 గంటలు ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, నీకు ఆయుష్యారోగ్యాలు ఇచ్చాడు, అన్ని అనుభవించే ధన్యత భాగ్యం ఇచ్చాడు, నీ కష్టార్జితాన్ని నువ్వు తినగలుగుతున్నటువంటి ధన్యత ఇచ్చాడు, నువ్వు సంపాదించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, అన్ని సమస్తాన్ని ఇచ్చాడు. నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని కొరకు దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాలు శక్తి బలం అంతా కూడా నీ కొరకే వినియోగించుకుంటున్నావు, కానీ దేవుని కొరకు వినియోగిస్తున్నావా? దేవునికి సమయం ఎంత ఇస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అని అనుకున్నారు కౌరవ కుమారులు కదా. నీ సన్నిధిలో నా జీవితకాలం బెత్తిడంతా కూడా లేదే అనుకున్నాడు దావీదు. ఆయన ఎంతగా స్తుతించినా కూడా ఆ విధంగా అనుకున్నాడు. ఆ లెక్కన వేసుకుంటే మనం గడిపే కాలం ఎంత దేవుని సన్నిధిలో? నువ్వు ఉపయోగించుకొని నీ కాలానికి దేవుడిచ్చిన సమయానికి ఎంత ఉంది? ఎవరు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు? నీ కొరకనే దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చింది, ఈ సంపదలు ఇచ్చింది, నీకు బలం ఇచ్చింది, శక్తిని ఇచ్చింది, అన్ని ఇచ్చింది. ఎందుకు? హాయిగా నువ్వు కాలం గడుపుకో అమ్మ, మీ ఆయనకు వండి పెట్టుకో, మీ ఆయనకు చూసుకో, నీ పిల్లల్ని చేసుకో, పిల్లలు చేయాల్సింది చేసుకో, హాయిగా ఉండు, సరదాగా ఉండు, సీరియల్ చూసుకో, హాయిగా ఇంటి పనులు చేసుకో అని దేవుడు నీకు మనకు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తున్నాడు. ఏది మరి ఆయనకి ఇచ్చిన సమయం ఏది? అందరూ ఇవ్వటం లేదు. నువ్వు పొందుకోవట్లేదా? కొంతమందే ఇస్తున్నారు, రాలేనో పొందుకుంది. రోజుకి కనీసం 2:30 గంట 2 గంటల 40 నిమిషాలైనా సరే దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నారా? హృదయాన్ని ఇవ్వటానికి ఇబ్బందే, సమయాన్ని ఇవ్వటానికి కూడా ఇబ్బందే. ఆయన సన్నిధికి రావాలి తప్పనిసరిగా కదా. ఆయన్నే మన ఇంటికి రమ్మన్నావా? ఆయన ఇంటికి మనం రాకోకుండా సాయం ఎవరు పొందాలి? మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మాకు సాయం అవసరం అయ్యా, నువ్వు పెద్ద నువ్వు రా అంటే అని వస్తాడు, మనమే డాబాలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుణ్ణి ఆరాధించాలి కదా. మన కలుగొచ్చేసిందే దాని కొరకు, నిన్ను సృష్టించిందే అందుకోసం. దేవుడికి పిల్లలు కావాల్సి వచ్చి సృష్టిని కలుగు చేసి దాంపత్యాన్ని ఏర్పాటు చేశాడు. పెద్ద ప్రవక్త యెషయా గారు అంటాడు కదా, ఆయన స్తుతించడానికే మానవులు సృజించబడ్డారు అని. 41 అధ్యాయం 43 అధ్యాయంలో ఉంది. ఇది చెప్తాను. యెషయా గ్రంథం ఎవరి నిమిత్తం? నేను మా ఆయన నిమిత్తం, నేను మా భార్య నిమిత్తం. ఏమరా, నీ భార్య మాటిని తినొద్దన్నప్పుడు తిన్నావు నువ్వు, నీకు టెండర్ తప్పదు. దేవుని కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించినా దేవుడు దూరపరుస్తాడు. అటు చాలా దూరపరుచుకుంటున్నారు. దేవుని కన్నా ఎవరిని ప్రేమించకూడదండి. సేవ చేయమని దేవుడు ఎంతగా చెప్తున్నా కూడా ప్రవక్త గారు సేవ చేయలే. నీ కళ్ళ ముందు నుంచి తీసేస్తున్నాను, నీకు ఇష్టమైన దాన్ని అని భార్యను తీసేసాడు. యెజ్గేలు భార్య చనిపోయింది. చనిపోతే శవాన్ని ఆడబెట్టి చచ్చిపోయినాక బయలుదేరాడు సంచి తీసుకొని సువార్త చెప్పటానికి కదా. నీకు ఇంపైన దాన్ని తీసేస్తాడు దేవుడు. దేవునితో ఆషామాషి కాదు.
దేవునికి ఇవ్వటానికి నీకు పప్పులు ఉడకపోతే ఎట్ట ఉడికియాలో నీకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది అది. కాబట్టి కానుకల సంగతి అట్టుంచి హృదయాన్ని ఇవ్వండి, అది మీ జీవితానికే మంచిది. సమయాన్ని ఇవ్వండి, దేవుని సన్నిధికి రండి, దేవుణ్ణి ఆరాధించండి, మేలు పొందండి. లేకపోతే మేలు పొందటం అసాధ్యం అవుతుంది. భక్తులు అనుకున్నారు, 116వ కీర్తన 12వ వచనం, దేవుడు నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకు నేనేమి చెల్లించెదను. ఎప్పుడైనా నీ హృదయంలో కానీ నా హృదయంలో కానీ ఇలాంటి ప్రశ్న వేసుకున్న రోజులు సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడన్నా అనుకున్నావా, దేవుడు నాకింత ఇచ్చాడు, దేవుడు ఇవ్వలేదా? దేవుడు నీకు ఏ ఉపకారం చేయలేదా? మరి నువ్వు దేవుడికి ఏం చేశా? దానికి సైలెంటే. ప్రార్థనలు విన్నాడు, మరణ బంధకాలను తొలగించాడు, స్వస్థత ఇచ్చాడు, జారి పడకుండా కాపాడాడు, ప్రాణానికి క్షేమస్థితిని ఇచ్చాడు. ఆ అధ్యాయం అంతా అదే. దానికి ఏం చెల్లిస్తా? కనీసం ప్రార్థన చేస్తా, రక్షణ పాత్రను ఎత్తుకుంటా, కృతజ్ఞత అర్పణ చెల్లిస్తా, యెహోవా నామమున ప్రార్థన చేస్తా, నా మొక్కుబళ్ళు చెల్లిస్తా. ఎందుకంటే దేవుడు నాకు ఉపకారాలు చేశాడు. మీకేం ఉప్పు కారాలు ఆదివారం మాంసం కూరలు వండుకోవటం గుర్తొస్తుంది, కానీ ఉపకారాలు గుర్తు రావట్లేదు. ఏమ్మా, ఉప్పు కారాల ఉపకారమే. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు, కొన్ని విషయాల్లో గద్దించక తప్పదు. వర్షం వస్తున్నా, వాతావరణం బాగోపోయినా సమయానికి వచ్చారు, రోజు కూటానికి వస్తున్నారు, వాటి విషయాల్లో మెచ్చుకోవాలి. దేవుడు సంఘాలను ఏర్పాటు చేసి, సాయంత్రం చెప్తాను, సంఘాలని ఎన్ని సంఘాల గురించి చెప్పాడు? 7 సంఘాలు. 7 సంఘాలని కొన్నిటిని మెచ్చుకున్నాడు, కొన్నిటిని సరి చేసుకోమన్నాడు. అంతే. మెచ్చుకోవటం ఉంటుంది, సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. ఏమున్నాయి నీలో నాలో సరి చేసుకోవాల్సినవి? ఇప్పుడు చెప్పిన వాక్య భాగంలో సరి చేసుకుందాం. సరి చేసుకోకపోతే దేవుడు కనిపెడుతుంది ఎవరి కోసం? 101వ కీర్తన 6వ వచనం. దేవుని దగ్గర నివసించటానికి, తీసుకెళ్ళటానికి దేవుడు చూస్తున్నాడు. వీడు చేసిన మేలుకు తగినట్టుగా జీవించాడు, నమ్మకస్తుడు, నేను ఇచ్చిన దానికి 2 చేశాడు, వీడు పాతి పెట్టాడు, వీడు చెడ్డ దాసుడు, వీడు మంచి దాసుడు, నమ్మకమైన వాడు, నా సంతోషంలో పాల్పొందే ధన్యత వీడికే ఉంది అని అనుకుంటాడు దేవుడు. అప్పుడు తీసుకెళ్తాడు. నమ్మకస్తులు కాని వారు పరలోక రాజ్యంలో ఉండరు, నా దగ్గర ఉండరు అన్నారు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో ఆలోచిస్తే, మనం ఇచ్చే విషయంలో ఆలోచిస్తే ఎంత పర్సెంటేజ్ 0 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజం. మీకా భక్తుడు అంటాడు, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త, 6వ అధ్యాయం 6వ వచనం. పాట బాగా పాడతారు. ఈ పాట, ఏమి తీసుకొని వచ్చి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు. పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడైనా, దేవుని దగ్గరికి వెళ్ళినైనా మనం అందరం కూడా అప్పటి నుంచి ఉన్నాం. నిన్న 3,60,00,000 అంట తిరుపతి ఆదాయం. నిన్నటి దినం మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే అందరం. 7 కొండలు అంటే అక్కడ యెరూషలేములో 7 కొండలు ఉన్నాయి. సరే, మన ఆదాయం ఎంత?
మైసూర్ గారు రాస్తాడు తర్వాత. ఉం? సరే. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించదను. ఆ, ఆ, ఏం తీసుకొస్తున్నా నువ్వు కదా? పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు శాలువులైనా, పూదండలైనా, పుష్పగుచ్చాలైనా, దండలైనా, మరి స్వీట్లైనా, ఫ్రూట్స్ అయినా తీసుకుని వెళ్తాం కదా. అది పొద్దున్నే ఇక్కడ దొరకవు, లేకపోతే తెచ్చేవాళ్ళు. సిద్ధపాటు దినం క్రైస్తవులకి ఉంది, తెచ్చిపెట్టుకోవాలి. వెరీ గుడ్. అది తెచ్చిపెట్టకపోతే ఇప్పుడు అట్టు ఏం చేస్తాం, ద్రాక్షారసం ఏం కలుపుతాం. తెచ్చిపెట్టుకోబట్టే అట్టు చేయగలిగింది పాస్టర్ గారు. సరే, మంచిది. చదువు అమ్మ. వేల కొలది పొట్టేళ్ళు ఇచ్చిన, వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా కూడా తక్కువే. నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. నీకు ఇచ్చిన దాంట్లో లెక్కేసుకుంటే పర్సెంట్ వేద్దామా? నీకు ఇచ్చింది పర్సెంటేజ్, దేవునికి ఇచ్చింది ఎంత ఇచ్చినా తక్కువే, ఏమిచ్చినా తక్కువే. ఆ విషయాన్ని గమనించాలి కదా. పిసినితనముతో చేతి బిగపడితే ఏ ధన్యత రాదు కదా, నష్టము వాటిల్లుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎప్పటికైనా గ్రహించండి, మేలు పొందే మార్గము గ్రహించండి. ఇవన్నీ చేసినటువంటి దేవుని సన్నిధికి, ఇచ్చిన దేవుని సన్నిధికి వచ్చి సమయం ఇచ్చి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. దేవుడు అడుగుతాడు కదా, నాకు రావలసిన మహిమ ఏది? నేను తండ్రినైతే, మలాకి గారు రాశాడు అవి. చదువమ్మ, చదివే. కుమారుడు తండ్రిని గణపరచాలిగా. మంచిగా డేట్స్ కూడా చేస్తున్నారు, ఫాదర్స్ డే అని. అది ఉన్నప్పుడు ఒక ఇడ్లీ ముక్క పెట్టరు, చచ్చిపోయినాక బిర్యానీలు పెడతారు, ఊరు మొత్తానికి పిలిచి ఆటలు కోసి పెడతారు. ఎందుకు? చెప్పుకుంటానికి. అదే మరి ఫాదర్స్ డేలు. నేను యజమాని అయితే నన్ను గణపరిచేవాడు ఎక్కడ? నేను తండ్రిని అయితే నన్ను గణపరిచే కుమారుడు ఏడి? నాకు భయపడి ఓడెవుడు? ఎంతమంది వాక్యానుసారంగా జీవించే వాళ్ళు వాక్యం నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం, ఆనందించదగ్గ విషయం. కానీ ఎంతవరకు పాటిస్తున్నారు కదా? ఆలోచించేయండి. మనం ఏది చేసినా దేవుని చిత్తానుసారంగా చేసి మేలు పొందాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని మాటలు ఆశ్రయించి దీవించును గాక. కట్టి